నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. ఏడాదికి రైతులకు సాగు సాయం కింద 15,000 అందిస్తానని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకొచ్చిన తర్వాత మాట మార్చారు. కేవలం 7,500 సాయం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయలను కలుపుకొని తానే 13,500 అందిస్తున్నట్టు ఊరువాడ ప్రచారం చేసుకుంటున్నారు. తన రైతు భరోసా పథకాన్ని పెద్ద అక్షరాలతో, కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని చిన్న అక్షరాలతో జతచేసి మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. తన అనుకూల మీడియాకు భారీగా ప్రకటనలిస్తున్నారు. విశేషమేమిటంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ముందు రోజు ప్రధాని విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. తర్వాత జగన్ తెనాలిలో బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. దీంతో అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు అంటూ సెటైర్లు పడుతున్నాయి. అయితే ఇటువంటి తరుణంలో వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశమైంది. సహజంగా ఆయన వైసీపీ అధినేత జగన్ ప్రస్తావన లేకుండా ఎటువంటి ట్వీట్ చేయరు. కానీ అంత పెద్ద పథకాన్ని జగన్ బటన్ నొక్కడంతో వైసీపీ శ్రేణులు తెగ హడావుడి చేస్తున్నాయి. కానీ విజయ్ సాయి రెడ్డి మాత్రం ఎక్కడా రైతు భరోసా పథకం గురించి ప్రస్తావించలేదు. 8 కోట్ల మంది రైతులకు 6,000 చొప్పున అందించడం గొప్ప సాయంగా అభివర్ణించారు. వ్యవసాయ రంగానికి ఇదో గొప్ప సహాయకారిగా నిలుస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ మానస పుత్రికగా ఉన్న ఈ పథకాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. దీంతో ట్వీట్ వైరల్ అయింది. వైసీపీ శ్రేణులు వేడుకగా భావిస్తున్న రైతు భరోసా పథకం ప్రస్తావన లేకుండా విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం అధికార పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది. గత కొన్ని రోజులుగా వైసీపీలో విజయసాయిరెడ్డి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉంది. మునుపటిలా ఆయన పార్టీ పట్ల, అధినేత పట్ల విధేయత చూపడం లేదు. సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై వాడి వేడి తగ్గించేశారు. లిక్కర్ స్కామ్లో తన సమీప బంధువుల అరెస్టు తరువాత ఆయన వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. పార్టీలోనూ ఆయనకు ప్రయారిటీ తగ్గుతోంది. ఉన్న ఒక్కో అధికారాన్ని దూరం చేస్తూ వస్తున్నారు. అటు తాడేపల్లి ప్యాలెస్ వైపు కూడా విజయసాయిరెడ్డి చూడ్డం లేదన్న టాక్ నడుస్తోంది. అటు సమీప బంధువు తారకరత్న మృతి చెందిన తరువాత చంద్రబాబు, బాలకృష్ణలతో కలివిడిగా ఉండడం కూడా ఆయనలో మార్పునకు స్పష్టమైన సంకేతం కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో వైసీపీ శ్రేణులు అనుమానపు చూపులు చూస్తున్నాయి. పార్టీతో వచ్చిన టెక్నికల్ గ్యాప్ పూడ్చుకోకపోగా ఇప్పుడు కొత్త ట్విస్ట్లతో విజయసాయి రక్తి కట్టిస్తున్నారు. పార్టీకి దూరమైనట్టేనని సంకేతాలిస్తున్నారా, లేకుంటే హెచ్చరికలు పంపుతున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.